నీకు విలువ లేని చోట ఒక్క మాట కూడా మాట్లాడకు. నీపై గౌరవం లేని చోట ఒక్క నిమిషం కూడా నిలబడకు. నీపై ప్రేమ లేని మనుషుల దగ్గర దేన్ని అర్థించకు. నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు అస్సలు క్షమాపణలు చెప్పకు. నువ్వు మెచ్చని వాటి కోసం అస్సలు సంజాయిషి ఇవ్వకు. నిర్లక్ష్యం ఉన్న చోట అస్సలు ఎదురు చూడకు. నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి పాకులాడకు. నిన్ను భారమనుకునే చోట నీ భావాల్ని పంచుకోకు. నువ్వంటే అసలే గిట్టని మనుషుల మధ్య ప్రేమకై పరితపించకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ లోకంలో మరొకటి ఉంటుందని నువ్వు అస్సలు భ్రమపడకు. పిలవని పేరంటానికి వాళ్ళు నీ వాళ్ళైనా అస్సలు వెళ్ళకు. నీకు కాని దేని మీద నిన్ను తినేసేంత ప్రేమ అభిమానాన్ని పెంచుకోకు. జీవితంలో ఏం జరిగినా కోలుకోలేనంత దుఃఖంలో మునిగిపోకు. కొంతకాలానికి జీవితం మారిపోతుందని మర్చిపోకు. సమయం, పరిస్థితులు ఎప్పుడైనా మారిపోవచ్చు. అందుకే ఈరోజు తక్కువగా ఉన్నారని ఎవరిని అవమానించకూడదు. చులకనగా అస్సలే మాట్లాడకూడదు. ఈరోజు నువ్వు శక్తివంతుడు అయ్యుండొచ్చు, కానీ కాలం అందరికంటే శక్తివంతమైనదన్న సంగతిని అస్సలు మర్చిపోకూడదు. ఇతరులకు నువ్వు చేసిన మేలును మర్చిపో, కానీ ఇతరులు నీకు చేసిన మేలును ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకు. బరువు మోసే హృదయానికే అర్థమవుతుంది బ్రతుకు మార్చుకునే విధానం. జీవితంలో ఏది ఏమైనా సరే, ఎవరు ఏమన్నా సరే, నీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపకు. ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుటి వ్యక్తి ఆధీనంలో బ్రతకడమే నిజమైన బానిసత్వం. జీవితం ఎల్లకాలం ఒకేలా సాగిపోతుందన్న భ్రమలో ఉండకు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఈరోజు నువ్వు చేయాలనుకున్నది చేసేయి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టు. విజయం నీకు దక్కాలంటే కాస్తంత అందరికంటే భిన్నంగా చేయడం మొదలుపెట్టు. అందులో నీ మార్కును ప్రవేశపెట్టు. అప్పుడే నీకు విజయం దక్కుతుంది. నీ జీవితం మారాలంటే కేవలం నువ్వు మార్చుకోవాల్సింది నీ ఆలోచన విధానం, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు పనిచేసే పద్ధతి. అంతే. జీవితంలో కలిగిన ఓటమి నుంచి గుణపాఠాన్ని మాత్రమే నేర్చుకో. ఓడిపోయానని నిరాశపడకు. మళ్ళీ ప్రయత్నిస్తే గెలుపు నీ సొంతమవుతుంది. ఆ సంగతిని మర్చిపోకు. కలిగిన తాత్కాలికమైన ఓటమిల వల్ల నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు. జీవితంలో నమ్మకాన్ని కోల్పోవడమే నిజమైన ఓటమి అని మర్చిపోకు. జీవితంలో జరిగిపోయిన గతం గురించి ఎప్పుడూ చింతించకు. మనకు జరిగిన మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఆ కాలంలో నువ్వు నేర్చుకున్న ఈ అనుభవమే నీకు కష్ట సమయాల్లో దారి చూపిస్తుంది. నీ జీవితం ముందుకు సాగిపోవడానికి సోపానాలు నిర్మిస్తుంది. ఈ లోకంలో ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడి స్వార్థం వాడిదే. ఆత్మీయత, ఆప్యాయత అంతా బూటకమే. వాటిని నమ్మి నువ్వు మోసపోకు. జీవితంలో పోయిన దానికోసం, పోగొట్టుకున్న దానికోసం అస్సలు వెతక్కు. ఎందుకంటే నిన్ను వదిలిపెట్టి పోయిందంటే నువ్వు అవసరం లేదని, పోగొట్టుకున్నావంటే అది నీకు అవసరం లేదని. అది వస్తువైనా, మనిషి అయినా, బంధువైనా, ఇంకేదైనా సరే అస్సలు బాధపడకు. చిన్న పనే కదా అని చేస్తున్న పనిని నిర్లక్ష్యం చేయకు. గుర్తుపెట్టుకో, చిన్న విత్తనం నుండే మహావృక్షం పుడుతుందని మర్చిపోకు. అందుకే నువ్వు చేసే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేయి. చిన్న చిన్న పనులే రేపటి రోజున పెద్ద ఫలితాలనిస్తాయి. నీ దగ్గర పైసా లేనప్పుడు, నీ తోడంటూ ఎవరూ రానప్పుడు, నేను అనే భావన చాలా భారంగా, బంధం అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మీకు నచ్చిన పనిని మీరు బాగానే చేస్తారు, కానీ మీరు చేసే ప్రతి పని మీకు నచ్చేట్లు చేయడంలోనే మీ విజయ రహస్యం దాగి ఉంది. వెళుతున్న దారిలో మీ కాల్లో ముళ్ళు గుచ్చుకుందని ఆగిపోకు. కంట్లో గుచ్చుకోలేదు కదా అని ధైర్యం చేసుకుని ముందుకు సాగిపో. చదివినప్పుడు వచ్చే గెలుపు కన్నా గాయం తగిలినప్పుడు చదివితే వచ్చే గెలుపు గంభీరంగా ఉంటుంది. అదే
నీకు ఎన్నో విలువైన పాఠాల్ని నీ జీవితంలో నేర్పిస్తుంది. తప్పు చేశానని బాధపడుతూ ఉన్న కాస్తంత సమయాన్ని వృధా చేసుకోకు. ఆ తప్పును సరిదిద్దుకునే మార్గం ఉంటే ఆలోచించు. నిజంగా ఓడిపోయేది జీవితం అనే పరుగు పందెంలో చివరగా వచ్చిన వాళ్ళు కాదు, ఆ పోటీకి భయపడి అందులో పాల్గొని వాళ్ళు. కోల్పోయిన ఆకులను మళ్ళీ పొందడానికి చెట్టుకే వసంతకాలం వచ్చినప్పుడు నీకు రాదా? కాస్తంత ఎదురు చూడు, ఆ కాలం తప్పకుండా నీ జీవితంలో వచ్చి తీరుతుంది. మనం ఎప్పుడూ ఫ్లెక్సిబుల్గా గడ్డిలా ఉండాలి. ఎంతమంది తొక్కినా, ఎంతమంది పీకి పారేసినా మళ్ళీ ఎదిగి చూపించాలి. జీవితంలో ఓడిపోయేది ఎవరంటే, ఓడిపోయినా ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్ళీ తిరిగి ప్రయత్నించలేని వారు. నీ విజయం మొదటిగా మొదలయ్యేది నీ ఆలోచనల నుంచే. అందుకే నీ ఆలోచనలన్నీ ఉన్నతంగా ఉండేలా చూసుకో. జీవితంలో పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. చివరిదాకా పేదరికంలో బతుకుతూ పేదవాడిగా చచ్చిపోతే అది ఖచ్చితంగా నీ తప్పే. గెలుపు 10 మందితో మాట్లాడిస్తుంది, ఓటమి నిన్ను నీతో మాట్లాడిస్తుంది. 10 మంది మాటలు ఎప్పుడూ నీకు తోడు ఉండవు. నువ్వు ఓటమిలో మాట్లాడుకునే మాటే నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఆ మాటలే నీలో కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ తిరిగి జ్వలించేలా చేస్తాయి. నలుగురు అంటున్న మాటలకి భయపడి అన్నీ మూసేసి ఇంట్లోనే కూర్చుంటే గెలుపు కొట్టే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది? గొప్ప గొప్ప పనులన్నీ హేళనతోనే మొదలవుతాయన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి. నీవు వయసులో ఉన్నప్పుడు పని చేయడానికి, కష్టపడడానికి సిగ్గుపడితే వయసు మీద పడ్డాక బ్రతకడానికి సిగ్గుపడవలసి వస్తుంది. అందుకే మన పెద్దలు కూడా ఎప్పుడూ చెబుతుంటారు కదా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోమని. నీ బలం ఎవరికీ తెలియకపోయినా సరే బ్రతికేయచ్చు, కానీ నీ బలహీనతలను మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. అలా తెలియనిస్తే లోకం ఆ బలహీనతలతో ఆడుకోవడానికి కాచుకొని కూర్చుంటుంది. తనకంటూ లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలాగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని సైతం గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. అవకాశాల కోసం నిరంతరం ఆలోచిస్తూ కూర్చుంటే అవి అపోహలుగానే మిగిలిపోతాయి. అదే ఆచరణలో పెట్టి చూడు, నీకు అద్భుతాలు కనిపిస్తాయి. 100 మాటలు మాట్లాడుతూ 100 రకాలుగా ఆలోచిస్తూ కూర్చోవడం కన్నా తప్పో ఒప్పో ఏదో ఒక పనైనా చేయడం మేలు